పెదదస్తగిరి మర్డర్‌కి నిత్యానందరెడ్డి కారణం. నిత్యానందరెడ్డి ఆ మర్డర్ చేయడానికి వెనకాలన రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నాడు. కడపలో ఎప్పుడో ఒకసారి మైనారిటీలకు సంబంధించిన భూమి ఒక 100 ఎకరాలు పాలిటెక్నిక్ కాలేజీకి ఉంటే అది నష్టపోయి ఈ మధ్యన మూసివేస్తే అందులో ఉన్నటువంటి భూమిని 24 ఎకరాల దాకా కొనుక్కున్నాడు ఒక సంస్థ పేరుతో రవీంద్రనాథ్ రెడ్డి. ఆ కొన్నటువంటి సందర్భంలో అందులో దస్తగిరి కూడా పార్ట్నరు. దస్తగిరి భార్య పేరుతో అప్పుడు 9 ఎకరాలు రిజిస్టర్ చేశారు. ఆ భూమిని తిరిగి ఇవ్వడానికి దస్తగిరి అడ్డుపడేటప్పటికి రవీంద్రనాథ్ రెడ్డి ఈ మర్డర్ చేయించాడు. ఇది ప్రస్తుతం ఈనాడు జ్యోతి రాసుకొచ్చింది. అది పోలీసులు చెప్పాక రాస్తే కరెక్ట్గానే ఉంటుంది. కానీ వీళ్ళు రాశాక పోలీసులు కేసు పెట్టారు అంటే అది ప్రభుత్వం మ్యానుఫ్యాక్చరింగ్ అన్నటువంటి ఫీలింగ్ పబ్లిక్లోకి వెళ్తుంది. కాకపోతే వీళ్ళు అట్లాంటిది ఏమీ ఫీల్ అయ్యే ఉద్దేశం ఏం లేదు. అసలు జగన్ కానీ, జగన్ మనుషులు కానీ, జగన్ ఫ్యామిలీ కానీ అందరూ దుర్మార్గులే అని చూపించే ప్రయత్నం అయితే నడుస్తుంది.